నమస్కారం న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్ కి స్వాగతం। ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తలు వచ్చేసరికి ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం కాకినాడ తీర ప్రాంతం ద్వారా అక్రమంగా తరలిపోతుందని ఎప్పటినుంచో మనం వింటున్నాం। గడిచిన 5 ఏళ్లుగా అక్కడ మంత్రి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ అవినీతికి పాల్పడుతున్నారని అందరికీ తెలిసిన విషయమే। అయితే ప్రభుత్వం మారిన తర్వాత వీటి మీద ఒక కదలిక వచ్చినట్లుగా కనిపిస్తుంది। ఇక ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం అడ్డదారిన కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతుందని జిల్లా కలెక్టర్కు పక్కాగా సమాచారం రావటం విశేషం। వెంటనే ఆయన బార్జులు నిలిపే ప్రాంతం నుంచి పోలీస్, పోర్ట్, మెరైన్, రెవెన్యూ, పౌర సరఫరాల బృందంతో కలిసి 5 నాటికల్ మైళ్ళు అంటే సుమారు 9 కిలోమీటర్ల దూరం సముద్రంలో ప్రయాణించి స్టెలా ఎల్ నౌక వద్దకు చేరుకున్నారు। ఈ నౌక పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధంగా ఉంది। సుమారు 52,000 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ నౌకలో 38,000 టన్నుల బియ్యం లోడ్ కాగా అందులో 640 టన్నుల పీడీఎస్ బియ్యం ఉందని గుర్తించారు। ఇక ఈ నౌకలో 5 కంపార్ట్మెంట్లు ఉంటే అక్కడికక్కడ బియ్యం నమూనాల్ని రసాయనాలతో పరీక్షించారు। ఇక రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 నెలల కిందటే జరిపిన తనిఖీల్లో సీజ్ చేసిన బియ్యాన్ని ఇటీవల బ్యాంక్ గ్యారంటీతో విడుదల చేశారు। ఆల్రెడీ మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు చీజ్ చేశాం సార్, ఇవన్నీ చీజ్ చేసి మళ్ళీ ఎలా వదిలేరు? బ్యాంక్ గ్యారంటీ మీద రిలీజ్ చేసాం, ఇవి పాడైపోతాయి। అదేనా ఇది? అదే సార్, దాంట్లో 50% ఉంది సార్ దీంట్లో। మొత్తం అదే అన్నారు, మళ్ళీ ఇప్పుడు 50% వాళ్ళు బయట కొన్నారు, ఫ్రెష్ మిల్లింగ్ కొన్నారు సార్ ఈ మధ్య। అది ఇది మిక్స్ చేసి మీరు సీజ్ చేశాను మొన్నటి నుంచి ఇదే చెప్తున్నాను నేను, రైడ్కి వచ్చినప్పటి నుంచి కూడా ఇన్పుట్ ఎంత వచ్చింది, సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది ఆ రికార్డ్స్ కాదండి చేస్తున్నారు। మానస ఎవరిది? ద్వారంపూడి అంటే స్మగ్లింగ్, కోకైన్, అక్రమ బియ్యం రవాణా చేయడానికి పోర్టులు పెట్టేది ఏం దొరకట్లేదా? చేయండి, తెప్పించండి యూ హ్యావ్ జిల్లో బాగానే చేశారు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టేశారు, అందరు మళ్ళీ నెక్సెస్ అయిపోయారు। మీరు అందరూ ఆపిన తర్వాత పెరిగింది సార్, ఇంపాసిబుల్, లేకపోతే ఇంత సరుకు రాదు। ఇక్కడ మనం వీడియోలో గమనించింది ఏంటంటే అధికారులు బ్యాంకు గ్యారంటీ మీద సీజ్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని మరలా రవాణాకు సిద్ధం చేశారని, పత్రికలకు సీజ్ చేస్తున్నామని చెప్పినప్పటికీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో అక్కడ కొందరు అధికారులు మరియు కింగ్ పిన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుమ్మక్కై ఇంకా ఈ అక్రమ రవాణాలు కొనసాగిస్తున్నారు। ఇది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా పోర్టుకు చేరుకొని అధికారుల్ని కాసేపు విచారించిన తర్వాత సీజ్ ద షిప్ అని సోషల్ మీడియాని షేక్ చేశారు। అయితే వైసీపీ పేటీఎం కూలీలు మాత్రం సీజ్ చేసిన షిప్ ని మళ్ళీ సీజ్ చేయడం ఏంటని ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు। ఇప్పటికీ కూడా పేటీఎం కూలీలు ఇలా పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ తమ పార్టీకి వచ్చిన 11 సీట్లను కూడా తగ్గించే పనిలో ఉన్నారు। ఇక పేదల బియ్యం స్మగ్లింగ్ కు కాకినాడ కేంద్రంగా మారినట్టు తమ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే గుర్తించామని, అందుకే అక్కడ బియ్యం రవాణా కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి సారించామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు। జిల్లా కలెక్టర్ ఈ విషయం తన దృష్టికి తీసుకురావడంతో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు। కాకినాడ పోర్టులో ఎక్కిపై కూడా ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని ఆయన చెప్పారు।